భద్రాచలం పట్టణంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నందు రంజాన్ సందర్భంగా ఎండిజిందా నవాబు వారి కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో 1000 మంది పైగా పేద వృద్ధులకు ఘనంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిందా మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుండి రంజాన్ పండుగ సందర్భంగా ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు, ఏఎస్పీ విక్రమ్ సింగ్, సిఐ నాగరాజ్, ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ ముదిగొండ రామకృష్ణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు రత్నం రమాకాంత్, నర్రా రాము, భీమవరపు వెంకటరెడ్డి, హాస్పిటల్ డాక్టర్లు, నర్సులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం, అస్సలాము అలైకుం. ఈరోజు భద్రాచలం గవర్నమెంట్ హాస్పిటల్లో సుమారు 1000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించాము. రంజాన్ పండుగ సందర్భంగా 30 రోజులు కఠోర ఉపవాస దీక్ష ముగించుకొని ఖురాన్ అవతరించినటువంటి మాసం రంజాన్ మాసంలో 30 రోజుల దీక్ష పూర్తి చేసుకొని ఈదుల్ ఫితర్కి నమాజ్ చదువుకొని మా నాన్నగారు ఆశయం భద్రాచలం గవర్నమెంట్ హాస్పిటల్ గత 25 సంవత్సరాల క్రితం మా నాన్నగారు పండక్కి 10 మంది నోరు తీపిచేద్దామని మొదలుపెట్టిన కార్యక్రమం దినాభివృద్ధి చెంది ఈరోజు 1000 మందికి అన్నదాన కార్యక్రమంగా మారింది. రంజాన్ పండుగ అంటేనే పేదలకి నిరుపేదలకి నిరాశగా ఉన్న వాళ్ళకి అన్నం పెట్టే కార్యక్రమం, అలాగే నోరు తీపి చేసే కార్యక్రమం. మరి ఈ కార్యక్రమాన్ని అంత సింపుల్గా వదిలేయకూడదన్న ఉద్దేశంతో మా నాన్నగారి ఆయన అడుగుజాడలో నడుస్తూ నేను, నా తమ్ముడు, అలాగే నా మిత్రులు, స్నేహితులతో కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని తన దిగ్విజయంగా జరుపుకున్నాం. ఈ కార్యక్రమానికి మన శాసనసభ్యులు తెల్ల వెంకట్రావు గారు, అలాగే మా కాంగ్రెస్ పార్టీ నాయకులు, మా భద్రాచలం ఏఎస్పీ గారు విక్రాంత్ సారు, అలాగే పట్టణ సిఐ, పలు ప్రముఖులు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడం జరిగింది. ఇలాగే ముందు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ముందుకు తీసుకెళ్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 2 రాష్ట్రాల ప్రజలందరికీ కూడా ఈద్ ముబారక్, పండగ శుభాకాంక్షలు. ఈదుల్ ఫితర్ అంటేనే 10 మందికి అన్నం పెట్టే కార్యక్రమం అండి. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా జరుపుకోవడానికి మాకు అవకాశం ఇచ్చిన అల్లాహకి, అలాగే మా భద్రాచల సీతారామచంద్ర స్వామి వారికి కూడా నేను మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తూ భద్రాద్రి అలాగే ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ రామకృష్ణ గారు, ఏరియా స్టాఫ్, నర్సులు, డాక్టర్లు, అలాగే పేషెంట్లు, అటెండర్లు అందరికీ కూడా ఈ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే మన సూపరింటెండెంట్ గారు రామకృష్ణ గారు కూడా ఎంతో సపోర్ట్ చేస్తారు ప్రతి సంవత్సరం. వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ముందుగా మీడియా మిత్రులకు కూడా నా శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.